బ్రో హాయ్ బ్రో. హాయ్. ఇప్పుడు కాంతార సినిమా రిలీజ్ ఉంది. మన తెలుగు సినిమాలో ఏవి రిలీజ్ అయినా కూడా కన్నడ వాళ్ళు మాక్సిమం బ్యాన్ చేస్తున్నారు, పోస్టర్లు చించేస్తున్నారు. అయితే ఇది కన్నడ సినిమా కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి ఒక నినాదం తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారు? కరెక్ట్ అనుకో రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తారని మనం తప్పు చేయడం అది మనకంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది, అది మనం పాటిస్తే బాగుంటుంది. సో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు, ఎవడో బాయిలు దుంకాడని మనం దుంకుతామంటే ఒకడికి ఈత వస్తుంది, ఒకడికి ఈత రాదు, తెలియక దుంకేస్తాడు. సో ఎవడు పోతాడు. అంటే అట్లా అని కూడా మరి అతి మంచితనం కూడా మంచిది కాదు. మన సినిమాలకు 100%. సో ఏంటంటే వాడు మారలేదు అనుకో, మనమే మారి చూపించవచ్చు. ఇప్పుడు వాడు అన్నాడు వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ ఉందనుకో, మనం మారి మనం బాగానే ఉంటాం. ఒక్కసారి మనం ఇలా ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు, మన సినిమా చూస్తారంటే అప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అంతే. సో ఏ సినిమానైనా కన్నడ, తమిళ్, మలయాళం ఇలా కాకుండా సినిమా అంటే కళమ్మ తల్లి, ఓకే, ఆ విధంగా చూసి వెళ్తే బాగుంటుంది. అంటే మన తెలుగు ప్రేక్షకులు ఎవరు వచ్చినా ఏ సినిమా వచ్చినా కూడా ఆదరిస్తున్నాం, బట్ వాళ్ళు ఎందుకు ఆదరించట్లేదు? వాళ్ళు ఆదరించేంటంటే ఇప్పుడు ఏమైందంటే మన ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు పోయి పైన కూర్చుంది. ఇప్పుడు ఇది ఉంది కదా టాప్. ఇప్పుడు ఒకప్పుడు ప్యాన్ ఇండియా రాకముందుకే మామూలుగా టాలీవుడ్ ఉండేది, ఒకటేసారి అక్కడికి వెళ్ళిపోయింది. అవి పోలేదు, అంతే తేడా. అంటే దాని గురించి భయపడి ఈ విధంగా ఏదో ఒకటి మధ్యలో క్రియేట్ చేస్తున్నారంటారు. అది ఏం లేదు, పోటీ ఉంటుంది జీవితంలో. పోటీ లేకపోతే అది లైఫే కాదు, పోటీ ఉండాలి. ఏ వుడ్ కానీ పోటీ చేస్తేనే బాగుంటుంది. పోటీతో పోటీ. ఇప్పుడు అంతేందుకు మన ఫెస్టివల్కి పోటీకి మన తెలుగు హీరోల మూవీస్ రిలీజ్ అవుతాయి. ఎలా ఉంటుంది ఇది కూడా పాన్ ఇండియన్స్ మూవీస్, టాలీవుడ్ అన్నా, బాలీవుడ్ అన్నా, కోలీవుడ్ అన్నా. సో ఇలా ఉండాలి. వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో నేను అనేది ఏంటంటే ఒకటే ముక్క, వాళ్ళు ఎవరైనా చేశారని మనం అలా చేయడం కరెక్ట్ కాదు. మనకొకటి సాంప్రదాయం ఉంది కదా. సో సినిమాను కళమ్మ తల్లిగా భావించి చూస్తే బాగుంటుంది. దట్స్ ఇట్, నో ఆప్షన్స్. ఇప్పుడు చూసుకుంటే కాంతార మూవీ వస్తుంది కదా, అంటే ఇక్కడ కూడా బాయ్కాట్ చేయాలంటున్నారు, నీ ఒపీనియన్ ఏంటి? బాయ్కాట్ చేయడం అనేది మంచిది కానీ నేను అనుకుంటాను. బాయ్కాట్ చేయడం అనేది ఎందుకు, వాళ్ళు ఏదో మనకి ఏదో చేశారని చెప్పి ప్రత్యామ్నాయంగా మనము వాళ్ళకి రిటర్న్ అదే చేయడం అనేది తప్పని అనుకుంటాను అనమాట. అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా అంతలా దిగదారి పోలేదు నేనైతే అనుకుంటాను. మరి నాకైతే తెలియదు. నాకైతే బాయ్కాట్ చేయడం అనేది నేను నచ్చట్లేదు, అంతే. చేయరు కూడా. అవునవును, అదంటే వాళ్ళు ప్రేక్షకులు చేశారు భయ్య. అంటే కన్నడ ఇండస్ట్రీనో లేకపోతే కన్నడలో ఉన్న హీరోస్ వాళ్ళు చేయలేదు అనమాట. ప్రేక్షకులు నీకులాగా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళు బాయ్కాట్ చేశారు. అది ఎందుకు చేశారంటే అవి కూడా తెలుగు కట్అవుట్లు ఉన్నాయి, కన్నడలో పేరు లేదు అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి చింపేశారు అనమాట. మళ్ళీ దాని తర్వాత వేరే పరిణామాలు జరిగాయి అనుకో, అది వేరే విషయం అనుకోండి. బాయ్కాట్ చేయరు అంటే కొంతమంది అనుకుంటున్నారు, అది అవ్వదు, అంతే. ఓకే, అయితే రీసెంట్ ఓజీ సినిమానే కదా చేసింది, అయినప్పటికీ రెస్పాండ్ అలాంటి ఇక్కడ జరగకూడదు అన్న జరగకపోయా. ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకులు ఏంటంటే పిచ్చోళ్ళు అనమాట. సినిమాకి అడిక్ట్ అయి ఉంటారు. అది కన్నడ ఇండస్ట్రీనా లేకపోతే మలయాళం ఇండస్ట్రీనా లేదంటే బాలీవుడ్డా, కాలీవుడ్డా, హాలీవుడ్డా, ఇవి ఏం చూడరు అనమాట. దాంట్లో కంటెంట్ ఉంటే వెళ్ళిపోతారు, సినిమాకి వెళ్ళిపోతారు. బాయ్కాట్ చేయడం మీద వాళ్ళకిలాగా ఏదో బ్యానర్లు ఎత్తి చింపేయడాలు అంటే తెలుగు సినిమా ప్రేక్షకులు అంతలా అయితే దిగజారిపోలేదు ఇంకా. ఏం చెప్తారు కాంతారా తీశారు, ఫస్ట్ వచ్చింది ఒక 3 years నా బ్యాక్ అనుకుంటా. అది మంచి వేరే లెవెల్లో హిట్ అయింది అనమాట. మంచిగా దేవుడికి సంబంధించి పంజూర్లు అని చెప్పి ఓకే బాగానే ఉంది. చాప్టర్ 1 అని చెప్పి ఇచ్చామట. అంటే సినిమా వాళ్ళకి నేను కూడా చెప్తాను భయ్య, సినిమా వెనకాల ఎంతో మంది కష్టం ఉంటుంది అనమాట. టెక్నీషియన్స్ అయితేనేమి, కెమెరామెన్స్ అయితేనేమి, ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితేనేమి, హీరోయిన్ అయితేనేమి, అంటే లొకేషన్ సంబంధించి ఎక్కడెక్కడికి కొనలే బయలు చేయడం అని చెప్పి వాళ్ళు అంతలా కష్టపడుతున్నప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సినిమాని బాయ్కాట్ చేస్తాము అనేది పద్ధతి కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు అలా బాయ్కాట్ చేయాలని అనుకోరు అనమాట. హలో బ్రదర్, హాయ్. అయితే ఇప్పుడు కాంతార మూవీ బాయ్కాట్ అంటున్నారు, దాన్ని మీరు సమర్థిస్తారు? వాళ్ళకి నేను ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఏం జోక్ చేస్తున్నారా మీరు కన్నడ ఇండస్ట్రీలో? బాయ్ నువ్వు బాయ్కాట్ చేస్తున్నారా? ఇంత అన్న వాళ్ళది ఎంత ఉంటుంది అన్న? ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంటుంది వాళ్ళది? ఒక 2 CR ఉంటుందా పాపులేషన్? ఉండదా? ఫస్ట్ కాంతార ఫస్ట్ డే సినిమా పోయినండి, KGFలో ఫస్ట్ సినిమా పోయినండి. కాగా ఇప్పుడు అస్సలు పోను.
ఒంగోలు థియేటర్లో మామూలుగా 60 ఫీట్ రోడ్లో ఫస్ట్ డే పోతే మనోడు ఏం మాట్లాడేదా ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడతారు కదా తొక్కలో డైలాగ్ వేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి పేమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏం జరిగింది, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళకి బాగా చెప్పాలంటే అంతే కదా, మూలాలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఎవడు లేపాడు, ఒక రాజమౌళి లేపాడు, లేపారు, ఒక తెలుగు వాడు లేపాడు. నువ్వు ఎవడికి వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు తెలుగు మాట్లాడు, అసలు నువ్వు ఎవడివి, నీ సినిమాకి ఎందుకు పోవాలి మేము? నేనే ఒకటే అడుగుతున్నాను, నువ్వు బాయ్కాట్ చేస్తే ఇది మాకు తెలియదు, ఇది ఇంకా అదే మౌత్ టాక్ పోలేదు యాక్చువల్ రావాలంటే. అంటే ఓజీ ఫీవర్లోకి వెళ్ళిపోయాము, కానీ అది మాకు తెలీదు. అది కానీ తెలిసి ఉంటే వాడికి ఈ పాటికి కన్నడ కాదు కదా, అటు నుంచి వచ్చే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా రాదు సైడ్. జోక్ చేస్తున్నారు కదా మీరు అందరూ, చేయండి. సో వి విల్ టేక్ ద సీరియస్, దీని గురించి మేము బాగా ఆలోచిస్తాము. సో దాన్ని బట్టి ఉంటుంది. రెస్పాండ్ అయ్యారు వాళ్ళు అలా చేసినప్పటికీ మనం అలా చేయొద్దు, మూవీ ఇండస్ట్రీ అంటే అందరికి ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది. అవును బ్రో, మనం చాలా మంచి బ్రో, వాళ్ళే తెలుసా, మనం పెద్ద ఇప్పుడు ఉప్పల బాల్ అంటారు చూసినావా, ఆఖరికి ఉప్పల బాల్ కూడా చూస్తాం ఈ వీడియోస్. నీకు అసలు చూడరా బాయ్, ఎవరు రక్షిత్ శెట్టి కదా పేరు, రిషబ్ శెట్టి, సారీ. ఓ నడుచుకోప ఇక్కడ పోయి. ఇంకా అంటే ఇక్కడ బేసిక్ గా హీరోలు కానీ కాలీవుడ్ కానీ వాళ్ళు మాత్రం ఏం చేయలేదు అన్నమాట, అక్కడ ప్రేక్షకులు అలా చేశారు. వాళ్ళు ఎవరంటే ప్రేక్షకులు కాదు బాయ్, వాళ్ళు ప్రేక్షకులు కాదు, వాళ్ళ ప్రేక్షకులు అయితే ఇట్లా చేయరు కదా. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికెక్కడికో పోతుంటే వాళ్ళు అసలు ఇది కామెడీ ఏంటంటే అసలు మనకు తెలియదు యాక్చువల్లీ ఇది బాయ్కాట్ చేస్తున్నాం, లేకపోతే వాళ్ళు అసలు మనం చేస్తాం బాయ్కాట్ వాళ్ళని. సింపుల్ ఎట్లా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ ఏమంటాడు, బాయ్కాట్ చేయొద్దు అంటాడు, బయట నుంచి ఏం చేస్తాం బాయ్కాట్ చేయాలంటారు. మేము ఊరుకుంటాం ఏంటి, మేము బాయ్కాట్ చేస్తాం, మేము సినిమా పోము. యాక్చువల్లీ అన్న మనం ఇద్దరు మాట్లాడుకున్నాం సినిమా పోదాం అన్న, తమ్ముడు ఇట్లా చేయంటే ఇంకా సినిమాకే పోతాం మేము, ఇంకా ఇట్లా బాయ్కాట్ చేసారు తమ్ముడు అంటే ఇంకెందుకు పోతాం మేము, నేను పోక ఇంకా అది మౌత్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా అర్థమైందా, మీరు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది, మీకే మంచిది. మిమ్మల్ని పెద్ద హీరోలు చేసింది మేమే, మిమ్మల్ని తొక్కలన్న కూడా మేమే, ఓకేనా. రిషబ్ శెట్టి ఎవడో తెలియదు, రక్షిత్ శెట్టి కూడా తెలియదు, తెలుగుడికి డైరెక్ట్గా మిమ్మల్ని పరిచయం చేసిండు. సో అది గుర్తుపెట్టుకోండి. మొన్న నువ్వు ఇంటర్వ్యూ మామూలుగా స్టేడియంకి వచ్చావు, సో ఆడియో లాంచ్కి వచ్చినప్పుడు తెలుగు రాదా, నీకు తెలుగు రాదా? తెలుగు రాదు కానీ తెలుగు కాడికి వచ్చి అడుక్కుంటున్నావు. డోంట్ బీ జోక్ బ్రో, ఓకేనా. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు పవన్. ఈ రీసెంట్లీ కాంతారా 2 వచ్చింది కదా, దాన్ని బైకాట్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. సో రైట్ అంటారా? అది వీళ్ళకి కర్ణాటక వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి ఒకటి బాగా ఎంత అంటే వాళ్ళకి తొక్కుపట్టాలి నిజంగా వాళ్ళని. కేజీఎఫ్ ఈరోజు కేజీఎఫ్ 2 కానీ కేజీఎఫ్ కానీ లేకపోతే కాంతారా చాప్టర్ 1 కానీ దీన్ని ఎంతలా ఆదరించింది ఎవరు? తెలుగోళ్ళు కదా. అవును, తెలుగోళ్ళకి సినిమా మీద ఎంత ప్రేమ, మళ్ళీ చెప్తున్నా డోంట్ బి జోక్. ఎవరైనా సరే ఆదరిస్తారు, అందరినీ సమానంగా చూస్తాం మనం. కొడుకులకి గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఏదో సంక్రాంతికి వస్తున్న ఈ మూవీలన్నింటిలో కూడా తెలుగు కన్నడ భాషలో లేదని చెప్పేసి దాని మీద ఏదో మసి ఏదో పూసి రకరకాలుగా చేసి బాయ్కాట్ చేయండి అని లేకపోతే సెలబ్రేషన్స్. లాస్ట్ టైం ఓజీ రిలీజ్ అప్పుడు కూడా కర్ణాటకలో సంధ్యా థియేటర్ దగ్గర సెలబ్రేషన్ జరుగుతుంటే దాన్ని కూడా అడ్డుకున్నారు. అందు గురించి ఏంటంటే మన వాళ్ళు సిగ్గు ఉండాలి నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే వాళ్ళు చేశారని మనం చేస్తామేంటి, బాయ్కాట్ చేయకూడదు అని చెప్పేసి. కరెక్టే, కాకపోతే ఏంటంటే ఓపికకి ఒక హద్దు ఉంటుంది అనమాట. ఎన్ని రోజులని ఓపిక పడతాం? వాళ్ళు ఈ రకంగా మనం ఏదో సినిమా అనేది ఆటోమేటిక్గా మనతో ఎక్కువ వాళ్ళకి అవసరం, వాళ్ళతో మనకు అవసరం. అది వాళ్ళకి కూడా వాళ్ళకే నష్టం, మన మీద ఇలా చేసేలా చేస్తున్నారు. సో అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవడం జరిగింది, ఆ క్లెయిమ్ చేయొద్దని. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్, ఎందుకంటే ఆయన బాధ్యత రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా హింసకి అని లేకపోతే ఏదైనా సరే వాళ్ళు శాంతంగా ఉండమని చెప్తారు. వాళ్ళు చేశారని చెప్పి మనం కూడా చేయటం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే సమయం వచ్చింది, ఈసారి వాళ్ళకి బుద్ధి చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళకి అర్థమవుతుంది ఏంటనేది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు నిజంగా లేకపోతే కేజీఎఫ్ కానీ లేకపోతే కాంతారా చాప్టర్ 1 కానీ కర్ణాటక నుంచి ఏ మూవీస్ వచ్చినాయి, ఇప్పుడు ఎంతమంది హీరోలు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు వెతుకుతున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళు సినిమాలు అనేది ఏంటంటే మన తెలుగు సినిమాలు ఎక్కడెక్కడ దాకా వెళ్తున్నాయి. నేషనల్ లెవెల్లో మనకి నేషనల్ అవార్డులు తీసుకుంటున్నాం, ఆస్కార్ అవార్డులు దాకా వెళ్తున్నాయి, ఆర్ఆర్ కానీ లేకపోతే. ఇవన్నీ కూడా వారసలేనితనం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలనేది అర్థం కావట్లేదు. కానీ బుద్ధి చెప్పాలి వాళ్ళకి.
బుద్ధి చెప్తేనే బుద్ధి కళ్యాణ్ ఈయనకి గారు- బుద్ధి లేదన్నా, ఏం చెప్తాను చెప్పు. అది బ్రో. ఈ సినిమా ఇండస్ట్రీకి నష్టం. కాబట్టి ఇలా నష్టపరిచే వ్యక్తుల వల్ల దేశానికి కూడా నష్టం. కాబట్టి వాళ్ళని గట్టిగా నియంత్రించి అసలు ఎక్కడికి రావడానికి కుదరదురా, ఏ ఇండస్ట్రీలో రిలీజ్ అయినా కుదరదురా అని చెప్పి మనం గట్టిగా పట్టుబడి కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది అమ్మా మనం చేసింది తప్పు కదా అని అప్పుడు రియలైజ్ అయ్యే అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా బాయ్కాట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ మధ్య చూశాను మొన్న ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో రిషబ్ శెట్టి అప్పుడు రిలీజ్ అయినప్పుడు మన తెలుగులో కూడా చక్కగా మాట్లాడాడు, సినిమా హిట్ అవ్వాలని చెప్పి ఆకాంక్షించాడు. అలాగే మనందరం కూడా ఎంతో ఆదరించి చాలా అద్భుతమైన హిట్ అందించాం. ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా భారీ మొత్తంలో అమౌంటే వాళ్ళకి వెళ్ళింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు వచ్చి అన్ని భాషల్లో మాట్లాడి తెలుగుని మరి చిన్న చూపు చూశాడంటే, ఇప్పుడు రాజకీయ నాయకులకి అధికార మతం అంటారు, ఇది సెలబ్రిటీ మతమా? ఒక్కసారిగా వచ్చిన సెలబ్రిటీ మతంతో కూడా చాలామంది సన్యాసులుగా తయారైపోతారా? కాబట్టి ఇలాంటి నీచ నికృష్ట పనులు చేసే ఏ ఇండస్ట్రీకైనా సరే తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఇండస్ట్రీ కూడా, ప్రతి ప్రాంతీయ ఇండస్ట్రీ కూడా కన్నడ ఇండస్ట్రీని బాయ్కాట్ చేయవలసిన అవసరం కూడా దగ్గరలో పడింది. దేవుడి సినిమా కదా, ఎలా వేసినా ఆడుతుంది, ఎలాగైనా ఆదరిస్తారనే ఒక సెంటిమెంట్ ఉందండి. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ప్రాంతీయ సినిమాలు ఏదైనా కన్నడలో రిలీజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు పెడుతుంటారు. మరి అదేం సంస్కారం నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు వాస్తవంగా ఏదో ఒక దిమ్లో బతికెత్తుంటారు అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే అరే బాబు మీరే గిరిగీసుకుని మీ నూతులో మీరే ఉండండి అని చెప్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, నేను ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే మన తెలుగు సినిమా పట్ల అభిమానం ఉన్నవాడిని కాబట్టి, తర్వాత ఒక నేను కూడా సినిమా వాడిని కాబట్టి, ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గట్టిగా కొట్టామనుకో, వాళ్ళు దిగి ఒక మెట్టి దిగి మేము కూడా అందరినీ సమానంగా చూస్తాం, అన్ని సినిమాలు కూడా మా భాషలో మా కన్నడలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు అని కాళ్ళ బేరానికి వచ్చేలాగా అంత బలంగా కొట్టాలి వాళ్ళని దెబ్బ. అంటే సినిమాని ఇక్కడ తెలుగులో రానియకుండా చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మన తెలుగు సినిమాలు ఏవి రిలీజ్ అయినా కూడా కన్నడ వాళ్ళు వాటిని బ్యాన్ చేస్తున్నారు. సో ఇది కన్నడ మూవీ కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు కూడా బాయ్కాట్ చేస్తాం అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కళాకారులం అంతా ఒకటే, సినిమాలు అందరినీ కూడా ఆదరిద్దాం అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, బాయ్కాట్ చేయడం కరెక్టేనా కాదా? కాంతారాన్ని బాయ్కాట్ చేయడం కరెక్ట్. వాళ్ళు చేశారని చెప్పేసి మనం చేస్తే అది ఇంకా వాళ్ళకు మనకు తేడా ఏముంది? మన తెలుగు వాళ్ళు ఎప్పుడు అందరినీ గౌరవిస్తారు, అందరికీ ఆహ్వానం అంటే సపోర్ట్ చేస్తారు. అలాంటిది వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం కూడా అలా చేస్తే ఇంకా కుక్కకి మనకి ఏం తేడా అంటే లేదు కదా. మన తెలుగు సినిమాలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలుగు ప్రేక్షకుల ఒక అభిప్రాయం. కరెక్టే, బట్ వాళ్ళు చేశారని చెప్పి మనం చేస్తే ఇప్పుడు మనం వాళ్ళని వెల్కమ్ చేస్తేనే కదా, అరే వీళ్ళు మనం అంత చేసినా కూడా మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి తెలియాలి కదా. అంటే మనం తప్పు చేసిన వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి రావాలి. వాళ్ళకి లేదు బుద్ధి, మనకు కూడా లేదా? వాళ్ళు గడ్డి తింటామని చెప్పి మనం గడ్డి తింటాము. సినిమా మనం జస్ట్ ఏదో పెద్ద బిల్డప్కి బాయ్కట్ అని చెప్పేసుకుంటాం, తీసినోడికి తెలుస్తుంది ఆ కష్టం. ఆ టెక్నీషియన్స్ కానీ దాంట్లో ఉన్న వర్క్ చేసిన ఎన్నో సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ సినిమా రాదు. వాళ్ళందరూ కష్టం, అది ఊరికే మనం బాయ్కట్ అని చెప్పేసుకుంటే ఏమవుతుంది? దానివల్ల ఏం రాదు. సినిమా వరకు బాయ్కాట్ చేస్తారంటే ఓకే, బట్ కనీసం తెలుగులో పోస్టర్లు కూడా కనిపించకుండా చించేయడం కానీ, దాని మీద బ్లాక్ కలర్ వేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. మరి వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారా? ఆ చింపినోడికి వాడి ఇంట్లో డబ్బులు అయితే కదా తెలుస్తుంది. ఆ ఇంట్లో డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న చేసింది అయితే తెలుస్తుంది. ఎవరిదో కదా, అది ఎవడో ప్రొడ్యూసర్ పెట్టాడని చెప్పి చింపేస్తాడు. అదే వాడి ఇంట్లో అయితే అట్లా చింపుతాడా? ఆడ కాపలా కూర్చుంటే ఆనే అనుకుంటాడు వాడు. ఎందుకు ఇదంతా? వాళ్ళు చేశారని చెప్పి మనం చేయకూడదు. మనం సపోర్ట్ ఇద్దాం. కన్నడ కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు, ఎవరికైనా తెలుగువాడు ఎప్పటికైనా తెలుగు వాళ్ళు అందరూ సపోర్ట్ ఇస్తారు. అందుకే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ చేస్తాం. అందుకే తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు ప్రేమ ఇస్తారు. అన్న ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఓకే, ఎమోషనల్ గా ఇట్లా అంటున్నారంటే ఓకే, బట్ హీరో రిషబ్ శెట్టి గారి దగ్గరికి వస్తే కూడా ఈవెంట్ లో కూడా మిగతా అన్ని భాషల్లో మాట్లాడడానికి ట్రై చేశారు, కనీసం మన తెలుగు భాషలో మాట్లాడడానికి ఆయన ట్రై చేయలేదు. మరి ఆయన చూపించే డిఫరెన్స్ కి ఏం చెప్తారు? మరి ఆయనకు తెలుగు వస్తుందో లేదో తెలియదు. మొన్న స్టేజ్ మీద అయితే నేను చూసి అసలు ఒక్క వర్డ్ కూడా తెలుగులో వాళ్ళ ఇంగ్లీష్ అండ్ వాళ్ళ కన్నడ తప్ప ఏం వాడలేదు. బట్ మరి చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది. సరే, ఓవరాల్ గా అయితే అన్ని సినిమాలు ఈక్వల్ అంటారు. అన్ని సినిమాల్లోకే తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎంకరేజ్ చేస్తారు. మనం ఎంకరేజ్ చేద్దాం, మనం ఇచ్చే ప్రేమ ఇద్దాం. అవతల వాళ్ళు ఇస్తారు, తీసుకుంటే తీసుకుని, లేకపోతే లేదంతే.